హాయ్ నేను సతీష్. ఇప్పటికే ఎలిమినేషన్కి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేశా. అట్లాగే మణికంఠని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు, పంపించి ఏం చెప్పబోతున్నారని కూడా చెప్పా. అట్లాగే అభయ్కి గేట్ తీసి వార్నింగ్ ఇచ్చి పంపించబోతున్నారు. ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పా. అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే ఆ అప్డేట్స్ అన్నీ వచ్చాయి. నేను వీడియో చేసి అప్లోడ్ చేసి ఇలా పబ్లిష్ కొట్టబోతున్నాను సరే టక్కన ప్రోమో వచ్చేసింది. ఒక 1 minute అబ్బా అనుకున్నా. ఒక 2 minutes అయినా వేస్తాను కాదు, ఒక 2 minutes లేట్గానే వచ్చింది కాదు అనుకున్నా. సో ఆ రెడ్ కార్డు దానికి సంబంధించి మొత్తానికి నేను ఏదైతే అప్డేట్స్ అన్ని చెప్పానో నెక్స్ట్ ప్రోమోలో వచ్చే సరే అప్పటికప్పుడు ఇంకా తమ్నైల్ టెక్స్ట్ అంతా మార్చుకుని హెడ్డింగ్ తమ్నైల్ టెక్స్ట్ అంతా మార్చుకొని మళ్ళీ మీకు చేసా. ఎవరు కామెంట్ కూడా పెట్టారు, అన్న నువ్వు చేశాక తమ్ముని పెట్టావు కదని. మరీ అంతలా 1 minute నాతో ఆడుకుంటాడు అనుకోలే. జస్ట్ అప్డేట్స్ అన్నీ అయిపోయి ఇంకా ప్రోమో టైం పట్టిద్దేమో, ఈలోగా వేసేద్దాం అనుకున్న టక్కన వచ్చేసింది. అయితే నేను ఏవైతే చెప్పానో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా అప్డేట్స్ మీకు చెబుతున్నట్టుగానే ఎవ్రీడే ఇన్స్టాలో పెడతా ఉన్నా, అలాగే జర్నలిస్ట్ సతీష్ అని న్యూస్ బోల్ ఇస్తా ఉన్నా. కాకపోతే మీరు ఎంత బిజీగానే ఉండొచ్చు, కానీ ఒక చిన్న లైక్ కొట్టి నన్ను కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా అనేది నా ఫీలింగు. సో మార్కెట్లో మన పేరు కూడా సౌండ్ బాగా వినబడాలంటే మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ కొడితే అంత రీసౌండ్ వస్తుంది. బిగ్ బాస్ రివ్యూస్ అన్న, అప్డేట్స్ అన్న, అనాలిసిస్ అన్న పర్ఫెక్ట్గా జెన్యూన్గా ఆయన ఇస్తాడు, చెబుతాడని. సో ఎలిమినేషన్కి సంబంధించి కూడా నాకు మార్నింగే 99.9% ఇతడు అవుతున్నాడు. ఎందుకు ఏంటి రీజన్స్ అన్నీ కూడా చెప్పా. అలాగే ఇంకా 100% కన్ఫర్మ్ చెప్పి ఇప్పటికీ కూడా చెప్పా. సో ఎందుకు నాకు మార్నింగ్కి అప్డేట్ ఉన్నా కానీ చెప్తూ ఉంటా కదా, అక్కడ షూట్ కంప్లీట్ అయితేనే నువ్వు ఎలిమినేటెడ్ అని ఏదైనా కంటెస్టెంట్ చెబితేనే ఇంకా 100%, లేదంటే లాస్ట్ మినిట్లో కూడా ఏదైనా చేంజెస్ ఉంటాయి. అందుకోసం నేను దాన్ని మీకు పర్ఫెక్షన్ ఇవ్వాలి, ఉండాలనే ఉద్దేశంతో అది కన్ఫర్మ్ అయ్యాక అప్లోడ్ చేసి చెబుతూ ఉంటాను కనుక. సో ఇలాంటి బెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అలాగే నేను మార్నింగ్ థంబ్నెయిల్స్లో కూడా పెట్టి చెప్పాను, కన్ఫెషన్ రూమ్లోకి మణికంఠని పిలుస్తారు, అక్కడ ఏం వీడియో చూపిస్తారు ఏంటని. అలాగే ఈ వారం ఈరోజు అడగాల్సిన పంచాయతీలన్నీ సో ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది కూడా థంబ్నెయిల్ పెట్టా. సీతకి ఎందుకు కాదు, సోనియాకి ఎందుకు రెడ్ ఎగ్, దాని గురించి చాలా గేమ్ ఆడాడు నిఖిల్. వాటన్నింటి గురించి నైట్ రివ్యూస్ కూడా మిస్ కాకండి. అసలు ఆ ఒరిజినల్ కలర్స్ అన్నీ బయటపడేది ఆ ఎపిసోడ్లో, ఫుల్ 1 hour ఎపిసోడ్లో. ఆ ఎపిసోడ్లో వాళ్ళు ఏ కలర్స్ బయట పెట్టారు అనేది నేను పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి, చాలా డెప్త్గా అనలైజ్ చేసి ప్రెజెంటేషన్ ఉంటుంది కనుక సో ఖచ్చితంగా నైట్ ఎపిసోడ్ రివ్యూస్ కూడా మిస్ కాకండి. ఎగ్జాక్ట్గా ఆయన కలర్స్ అన్ని ఎట్లా బయటపట్టాయి, ఒక ఎర్ర గుడ్డు చుట్టూ ఇతను ఎన్ని కలర్స్ ప్రదర్శించడం, అవన్నీ కూడా ప్రోమోలు అవన్నీ. సో మరొకసారి మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. మీరు చేయాల్సింది ఒక లైక్ కొట్టడం, మన వీడియోస్ అన్ని మీ సోషల్ మీడియా అకౌంట్స్లో, ఇన్స్టా నుంచి పేజెస్లో అన్నీ అప్లోడ్ చేస్తుంటే అవి కానీ ఇవి కానీ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్ జర్నలిస్ట్ సతీష్లో అలాగే న్యూస్ వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇక ప్రోమో వైజ్ ఫస్ట్ వెళ్తే అందరికంటే బాగా ఎవరు ఆడారు, సీత బాగా ఆడింది అన్నాడు. కానీ రెడ్ ఎగ్ సోనియాకి వెళ్ళింది. మరి ఎందుకు వెళ్ళింది? సో ఇక్కడ ఖచ్చితంగా చెప్పొచ్చేది ఏంటంటే ఇదేగా నేను చెప్పా, సోనియాకి ఎందుకు రెడ్ అంటే నాగార్జున గారు కూడా అదే అడిగారు. సంతోషం, మంచి పర్ఫెక్ట్గా అడిగారు. ఇక్కడ ఎందుకంటే నిఖిల్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కలర్ చూపిస్తూ గేమ్ అయితే ఆడాడు. రెడ్ కలర్ ఎగ్ కోసం సీత ఎమోషనల్గా ఉంటుంది అన్నాడు. సరే అక్కడతో అయిపోయా. వెంటనే పృథ్వీ అడుగుతాడేమని, మరి నువ్వు కూడా ఎమోషనల్గా ఉంటావు కదా, ఏడుస్తావు కదా అంటే పృథ్వీ వచ్చి అడిగాడు కదా, మరి ఎందుకు సోనియాలో సీతకి ఎందుకు ఇవ్వలేదు, సోనియాకి ఎందుకు ఇచ్చావన్నప్పుడు సోనియా కామెంట్ కంపోజ్డ్గా ఉంటుందని చక్కగా ఇతరు కూడా చాలా కామెంట్ కంపోజ్డ్గా చెప్పాడు. మరి సీతకి ఎందుకు ఇవ్వలేదంటే సీత ఎమోషనల్ అవుద్ది అన్నాడు. వెంటనే నాలాగా అని మళ్ళీ ఆయన కూడా ట్యాగ్ ఇచ్చుకున్నాడు. ఎందుకంటే మరి నువ్వు కూడా ఎమోషనల్ అవుతాయి కదా, మరి ఇప్పుడు 3 వారాల నుంచి నువ్వే ఎందుకు చీఫ్ అవుతున్నావు, ఎమోషనల్గా ఉండడమే చీఫ్కి ఉండడానికి కాకూడని అనర్హత అయితే మరి నీకు అసలు లేదు కదా అని ఎక్కడ పృథ్వీ అంటాడో మరి ఆడియన్స్ గమనిస్తారు ఏమంటే వెంటనే నాలాగా అని ఒక కవరింగ్ అయితే చేసుకున్నాడు. సో సీతకి ఇవ్వకపోవడానికి రీజన్ అని చెప్పాడంటే ఆమె ఎమోషనల్గా వీక్ అన్నాడు. మరి 3 వారాల నుంచి ఇతడు కూడా ఎమోషనల్గా ఉన్నాడు కదా, అంటే ఏడుస్తా ఉన్నాడు, ఎమోషనల్గా అవుతా ఉన్నాడు కదా, మరి ఇతడు అర్హురాలు కాదా? ఈ పాయింట్ మీద కామెంట్ చేయండి. అట్లాగే మరి సోనియా కామెంట్ కంపోజ్డ్ అని చెప్పాడు. బట్ నయనికతో అభయ్ నవీన్తో ఇంకోలా చెప్పాడు. ఏమని, ఆమె ఎలా చేస్తుందో చూద్దాం, నయనిక నువ్వు ఆల్రెడీ అయ్యావు ఓకే, బట్ నీ విషయంలో అందరి విషయంలో ఆవిడ చెప్పింది కదా, మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యారు, మీరు సక్సెస్ చేయలేకపోయారు, మీరు రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ తీసుకుంటే ఖచ్చితంగా చెయ్యాలి, కంపల్సరీగా చేసి తీరాలి. నేనైతే ఇలా చేస్తా అలా చేస్తాను ఎవ్రీడే అని చెబుతుంది కనుక సరే ఎలా చేస్తుందో చూస్తూ దొబ్బుతుంది మెంటల్ అని చెప్పి అభయ్ నవీన్తో కూడా అన్నాడు. ప్రతిదానికి నాకు స్ట్రెస్ చేస్తుంది, అసలు ఎలా చేస్తుందో చేయగలదో లేదు చూద్దాం, ఎలా హ్యాండిల్ చేస్తుందో చూస్తాను, ఆవిడ మీద ఒక రివెంజ్తో ఇచ్చాను, ఆవిడకు ఒక ఛాలెంజ్ కన్ చేస్తాను అనే లెక్క నైన్కి ఖచ్చితంగా ఆ పాయింట్లో ఇతడితో అగ్రీ అయ్యింది. ఎందుకంటే ఆమెను వేలెత్తి చూపింది కనుక నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావమ్మా, కన్ఫెషన్ రూమ్లో స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకోలేకపోయి, అలాగే నీ టీంని నీ క్లాన్ కూడా నీవు హోల్డ్ చేయలేకపోయినావు, ఎవరు పడితే వాళ్ళు ఆడారు అనేది నైన్కి ఆటోమేటిక్గా కరెక్ట్ అయ్యా నాకు అనింది కదా, ఇప్పుడు ఆవిడ ఎలా చేస్తుంది నేను చూస్తాను ఓకే నిఖిల్ ఇచ్చేసానట్టుగా ఆవిడ మనసరిగి అక్కడ ఏ రోటి కాడ ఆ పాట పాడడం అంటారు కదా అట్లా పాడాడు అనమాట నిఖిల్. అలాగే అభయ్ దగ్గర కూడా ఇదే లెక్క ఈ టెంపోతో ఈ హై పిచ్ వాయిస్తూ చెప్పాడు, ఎలా చేస్తుందో చూద్దాం అని చెప్పాడు. పృథ్వీతో సోనియాతో ఇంకోలా చెప్పాడు.
సోనియా కోసం కూడా నువ్వు కామెంట్ కాబట్టి అందరూ అనుకుంటున్నారు కదా నీకే ఇస్తానని, అయినా సరే నువ్వు కామెంట్ కంపోజర్ కాబట్టి నువ్వు చేస్తాను లెక్క ఇచ్చాడు. సో ఇన్ని కలర్స్ బయటపడ్డాయి. మరి ఇవన్నీ ఎవరితో ఎలా చెప్పాడు అనేది కూడా వీడియో చూపించి అడిగితే బాగుండు. ఇంతకీ ఈ రెడ్ ఎగ్ చుట్టూ వచ్చిన కలర్స్ ఎన్ని అనేది క్లారిటీ ఇస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. దీని గురించి కూడా అడిగినట్టుగా. అలాగే ఇంకోటి ఏంటి, డీసెంట్గా ఆడాను కానీ నాట్ ది బెస్ట్ అని ఆ అమ్మాయి చెబుతా ఉంది. అందులో డౌట్లే, ఎక్సలెంట్గా ఆడింది, బెస్టే ఇచ్చింది ప్రేరణ, 100%కి 100% ఇచ్చింది. అలాంటి ఆట విషయంలో ఆమెని 1% కూడా తక్కువ ఆడింది, ఆడలేదు అనడానికి లేదు. 100% పర్ఫెక్ట్గా ఆడింది. కానీ ఆ ఒక్క మాట, ఆట అంతా ఓకే, మాట మాత్రం నాట్ ఓకే. సో అందుకే అది కూడా మనం చెప్పుకున్నట్టుగా క్యారెక్టర్ లెస్ అనింది. సరే అనేసాను, పొరపాటు అయిపోయింది, సారీ అని చెప్పుకుంటూ దానికి జస్టిఫికేషన్ అని చెప్పుకుంటూ వచ్చింది. ఏం జస్టిఫికేషన్ చేస్తుంది అక్కడ? నేను అనేది కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఏమైనా చేస్తుందా? ఇంకా దాన్ని ఇంకా హైలైట్ చేసి ఎలివేట్ చేసి దానికి పెద్ద ఫ్రేమింగ్ చేసి భూతద్దంలో చూపి క్లోజ్ అప్ జూమ్ ఇంత చేస్తే చేయదుగా. సో హిట్ ఆఫ్ మూమెంట్లో ఏదో అనేసానండి, సారీ అండి అని చెప్పేసి మొత్తానికి చెప్పాల్సిన మాట అది. ఆటపరంగా ఆమె ఎక్సలెంట్గా ఆడింది, బెస్టే ఇచ్చింది. బట్ మాట పరంగా చిన్న జారేసింది. సో ఆమె కూడా ఒప్పుకుంది క్యారెక్టర్లెస్ అని. ఇక్కడ కూడా ఏడుస్తూ చెబుతుంది. ఓకే, క్షమాపణ చెప్పేసింది. ఇంకా విష్ణుప్రియ కూడా యాక్సెప్ట్ చేసి ఇవ్వచ్చు. అది కూడా చెప్పినారు, పంపులు కొలాయిల దగ్గర కొట్టుకుంటారా అలా మాట్లాడుతున్నారంటే ఈ మధ్య తగ్గితేనే వీళ్ళు గుర్తు చేశారంటే మళ్ళీ అవును అలా ఉండేది కదా అని లెక్క. అవి ఆ రేంజ్లోకి అయితే చెలరైపోయారు. అలాగే మరి విష్ణుప్రియ కూడా, ఆవిడ కూడా తప్పు ఉండింది కదా. సరే ఆవిడ అనేసింది, ఈవిడ పుణ్యస్త్రీ, అలాగే పతివ్రత, ఇలాగ ఇవన్నీ ఇవి కూడా కొద్దిగా జారేస్తుంది ఈవిడ కూడా. సో వీళ్ళది నిజంగా డైలీ సీరియల్ లాగా అవుతుంది. 5 గుడ్లు ఉంటే 2 గుడ్లు తినేసావన్న దగ్గర నుంచి మళ్ళీ 5 చికెన్ పీసులు, 5 ఎగ్స్, అలాగే పన్నీర్ కర్రీ, ఇంకా చికెన్ కర్రీ, అటు తిరిగి మళ్ళీ ఈ వంపులన్నీ తిరిగి నదీ ప్రవాహంలాగా ఈ డైలీ సీరియల్ లాగా సాగుతా దోశ వరకు వచ్చి మళ్ళీ అంతిమంగా ఏ గుడ్ల దగ్గర అయితే స్టార్ట్ అయిందో మళ్ళీ ఆ గుడ్ల దగ్గర ఫైట్ బేపర్సంకి వెళ్ళిపోయింది. కనుక బాగుంది. నాకైతే ఈ డైలీ సీరియల్ ఇలా కాంబినేషన్ చాలా బాగుంది. ఇలాగే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది చెప్పండి? రోజు ఫైట్లు వీళ్ళిద్దరివి. అక్కడ రాక్షస అంటే రాక్షస దాన. సరే ఆ తిట్లు బాగాలేదు కానీ మరి అంత లెక్క ఈ క్యారెక్టర్లెస్, పతివ్రత ఇవన్నీ కాకుండా మిగతా అంతా బాగుంది. వీళ్ళ కాంబినేషన్ అయితే మంచి ఫైటింగ్ అయితే చేస్తున్నారు. నిజంగా ప్రభావతి ఎఫెక్ట్తో పందెం కోలులాగా తలపడ్డారు. అదైతే ఆ స్పిరిట్ అయితే నాకు చాలా నచ్చింది. సరే ఇక దోశ విధానంలో రాంగ్ ఇంటెన్షన్ ఉందా మనకంట? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? దానికి ముందు ఒక డిస్కషన్ అయ్యాక దోశ వేసే పద్ధతిలో రాంగ్ ఇంటెన్షన్ ఉందా? ఆయన ఇంకేదో చెప్పబోతుంటే ఆయన నాకు క్లియర్గా ఆన్సర్ చెప్పు. వేసే పద్ధతిలో రాంగ్ ఇంటెన్షన్ ఉందా? ఇదే పాయింట్ నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పా. ఏం చెప్పా? వేసే పద్ధతిలో మరీ విష్ణుప్రియ అరస్ తిప్పినట్టుగా కాంతారో కత్తి తిప్పినట్టుగా ఈ పదం కూడా వాడా. కాంతారో కత్తి తిప్పినట్టు ఇలా తిప్పి ఇలా విసిరి కొట్టలే, జస్ట్ వెయ్యలేదు కానీ ఇలా పడేసింది అని చెబితే, లేదు మీరు చూడకుండా చెప్పారు, మీరు లైవ్ చూడలే, మీరు ఎపిసోడ్ చూడలే, ఆ అభయ్ అలాగే నబీల్ అండ్ ఆదిత్యకి మణికంఠ అంటే పడదు, మణికంఠ అంటే గిట్టదు, మణికంఠ అంటే యాంటీ నెగిటివ్, వాళ్ళు ఏదో చెప్పేస్తారు అన్నారు. కానీ వేసే పద్ధతి ఫస్ట్ వన్ ఇక్కడ హోస్ట్ అడిగింది ఏంటి? దోశ వేసిన పద్ధతిలో రాంగ్ ఇంటెన్షన్ ఉందా? లేదు. అదైతే వాస్తవం. ఆవిడ వేడి మీద వేసింది. అలాగే అక్కడ మణికంఠ మరి ఆయనది ఏమైనా తప్పు ఉందా, ఇన్వాల్వ్ ఉందా, పెద్దది గొడవని పెద్దది చేసినట్టు మాకు అనిపిస్తుందంటే ఆయన ఇంటెన్షన్ కూడా అది కాదు యాక్చువల్గా. వీళ్ళ ముగ్గురుది ఆ ఇన్సిడెంట్లో, విష్ణుప్రియ అలాగే మణికంఠ అండ్ ఈ అమ్మాయి ప్రేరణ, ముగ్గురుది ఆ విషయంలో తప్పులేదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ముగ్గురు ఎట్లా ఉంటారో సిచ్యువేషన్, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ప్రేరణకి ఏంటి, తన క్లాన్ ఆల్రెడీ టాస్క్ ఓడిపోయింది, రేషన్ ఇవ్వడు, ఇక వారం అంతా రాగిజాబా ఉడకబెట్టిన కూరగాయలు తినాల్సి ఉంటుందేమో. వాళ్ళ చీఫ్ ఏం చెప్పాడు, అమ్మో దోశల పిండి అంతా ఉంది ఇక్కడ, దోశలు వేసి పెట్టేసి తినేద్దాం అన్నాడు. కనుక మరి వాళ్ళకి ఎటు విష్ణుప్రియ వాళ్ళకి లగ్జరీ బడ్జెట్ వస్తుంది, వాళ్ళు మంచిగా తింటారు, చికెన్ మటన్ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వస్తాయి. మరి మనకు ఆకలి కనుక ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పే లేదు. వర్క్ అంతా చేసుకుని వచ్చి చీఫ్ చెప్పినట్టు చేయాలి, తినాలి, ఆవిడ పాయింట్ ఆఫ్ ఇది. అందుకే వాళ్ళు కూడా అన్నారు, నబీల్, ఆదిత్య ఇంకా అభయ్ కూడా ఎన్ని దోశలు వేస్తుందో అందరికి చాలా వర్క్ చేస్తుంది, బట్ ఇంటి పని చేస్తుంది, వంట పని చేస్తుంది, అన్నీ చేస్తుంది, బట్ లాస్ట్లో మాట కాసేస్తుంది, ఆవిడ ఐడెంటిటీ అవ్వట్లే. లాస్ట్ వీక్ అంతా డస్ట్బిన్లో బాటిల్ అన్నారు, ఈ వారం ఏమో ఇట్లా సంచాలకరాలు అన్నారు, ఇట్లా వాళ్ళు చెప్పుకొచ్చారు. బట్ అక్కడ వేసిన ఉద్దేశం అయితే ఆవిడకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా వేసింది కూడా విసిరి కొట్టినట్టుగా వేయలే, కత్తి కాంతారో తిప్పినట్టు కూడా తిప్పలే, అంటే ఇలా పడేసింది అంతే. అందులో తప్పులేదు. అయితే మనీ ఇన్వాల్వ్మెంట్ అంటే పెద్ద చేసినట్టు కంటే ఆయన కూడా అరే ఆకలితో వచ్చింది కదా, పెట్టకపోతే ఏం బాగుంటుంది, పెట్టేసి అన్నాడు. ఆయన కూడా ఇష్యూని క్లియర్ చేద్దాం అనుకున్నాడు, ఆయనది కూడా తప్పులేదు. అలాగే విష్ణుప్రియ ఆకలితో ఉన్న అంతకుముందు ఆవిడతో ప్రేరణతో పెద్ద గొడవైనా ఇష్యూ అయినా డైలీ సీరియల్ నడుస్తూ ఉన్నా ఎంత వచ్చినా సరే ఎలాంటి మనసుకు తీసుకోకుండా, ఇగో పెట్టుకోకుండా, ప్రెస్టేజ్ పోకుండా వచ్చి చక్కగా ఆకలి ఎవరిదైనా ఆకలే కదా ప్రేరణ, అడిగాను కదా, పెట్టవచ్చు కదా, నేను ఉన్నాను కదా, వెయిట్ చేశాను, చాలా చిన్నపిల్ల అమ్మని అడిగినట్టుగా చాలా ముద్దుగానే ఆకలి ఎవరిదైనా అడిగింది, ఆవిడది కూడా తప్పులేదు.
తర్వాత అలాగ పెరిగిపోయి పెద్ద అయిపోయింది తప్ప ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి తప్పు ఏంటి, మణికంఠకి ఆయన చెప్పారు చూడండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పెద్దది చేయాలని చేయకపోయినా మిగతా సందర్భాల్లో మాత్రం ఆయన అట్లాగే ఉంటాడు. మిస్టేక్స్ చేస్తాను, సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఉండట్లేదు. అంటే ఇది 100% కరెక్ట్. ఆయన తప్పులు చేసినా రియలైజ్ అయితే అవ్వట్ల. ఎందుకంటే మంచి చెప్పినా, చెడు చెప్పినా అవతల వారు చెప్పేది వినిపించుకోవట్లే, వినట్లే. నీ ఇంటెన్షన్ నాకు తెలిసి, నీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమి నడుస్తుందో నాకు తెలుసు, నువ్వు ఎందుకు ఈ మాట చెప్పావో నాకు తెలుసులే, నువ్వు అలాగా ఆలోచించావులే, ఇలాగ ఆలోచించావులే. చూసారా మీరు ఒక వారం గమనిస్తే గత రెండో వారం అనుకుంటా నామినేషన్‌లప్పుడు, ఆ తర్వాత కూడా డిస్కషన్‌లు అయ్యేటప్పుడు అభయ్‌తో, యష్మితో, నబీల్, పృథ్వీ ఒక 5గురు కంటెస్టెంట్స్‌తో సేమ్ డైలాగ్ ఇదే చెప్పాడు. నాకు అర్థమైందిలే. నువ్వు ఎందుకు చెప్పావో నాకు తెలుస్తుందిలే. నీ ఇంటెన్షన్ అర్థమవుతుందిలే. బ్యాక్‌గ్రౌండ్‌లో నువ్వేది చెప్పాలనుకుంటావో ఎంత ఆలోచించుకొని ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసేసి అవతల వాడు చెప్పేది మంచా, చెడా, ఎందుకు అనేది కూడా, ఎందుకంటే పప్పెట్టి అనేస్తున్నావు, కొన్ని పదాలు జారిపోతున్నావు, కొద్దిగా చెక్ చేసుకొని అభయ్ వీళ్ళందరూ చెప్పినప్పుడు వినిపించుకోవట్లే. మంచైనా చెడుని ఇప్పుడు హోస్ట్ చెప్పినా, ఎవరు చెప్పినా ఎస్ నేను చెప్పిందే రైట్ అన్నట్టు వితండవాదం తెలిపోతున్నాడు తప్ప, కొన్నిసార్లు నువ్వు రైట్ కావచ్చు, అన్నిసార్లు నువ్వే రైట్ కాదు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతిసారి రైట్ కాదు. అవతల వారు చెప్పేది కూడా వినాలి. ఈ విషయంలో మాత్రం పక్కగా రైట్ ఫీడ్‌బ్యాక్ హోస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ నాగార్జున గారు. పర్ఫెక్ట్‌గా ఇచ్చారు ఆయన. ఇవ్వాల్సిన ఫీడ్‌బ్యాకే. అలాగే ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు అప్డేట్ ప్రకారం ఆట తక్కువ, హగ్గులు ఎక్కువైపోయి కాస్త చెక్ చేసుకో అని, అలాగే ఆహ్, కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి కూడా అక్కడ ఏం చూపించినారు అన్న ఈ బాబాయ్ ఇలా తలబట్టుకున్నాడు కదా! అక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేస్తే అతని పర్సనల్ లైఫ్‌లో ఏదో జరిగిన ఆహ్, ఈ సాడ్ ఇన్సిడెంట్ ఏదో చూపించారనేటువంటిది గాని అక్కడ చూపించేది వేరు అని నేను అనుకుంటాను. ఎందుకంటే పర్టిక్యులర్‌గా యష్మి విషయంలో ఆమె వద్దు అన్నా సరే వెళ్లి 3 సార్లు వెనక్కొచ్చి మళ్ళీ వచ్చి ఇలా అలా 3 సార్లు హగ్ ఇవ్వడం. మామూలుగానే హగ్గులు ఎక్కువైతున్నాయి అతనివి. పర్టిక్యులర్‌గా ఆ అమ్మాయి నాకు చాలా ఇరిటేటింగ్‌గా ఉంది బిగ్ బాస్. ప్లీజ్ బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు బిగ్ బాస్. నాకు చాలా నసలాగా ఉంది. ఏంటి టార్చర్ అనే పదాలు చెప్పి వాడు చాలా బాధపడింది గనక, నువ్వేదో నీ ఎమోషన్ కావచ్చు, ఇంకోది కావచ్చు గానీ, అక్కడ అవతల వాళ్ళు హర్ట్ అయినప్పుడు అవతల వాళ్ళ ఎమోషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా! ఆ పాయింట్ ఆ వీడియో చూపించారేమో, లేకపోతే మొత్తం అన్ని హగ్గులు చూపించారా? అన్నీ చూపించకపోవచ్చు. పర్టిక్యులర్‌గా ఆ అమ్మాయి యష్మి హర్ట్ అయింది కాబట్టి అది చూపించుంటారు అనుకుంటున్నా. అందుకే అయ్య బాబోయ్! అని తలపట్టుకుంటున్నాడు. సో ఇది కూడా మంచిదే. ఫీడ్‌బ్యాక్ మంచిదే కదా! అర్థం చేసుకోవాలి కదా ఈయన కూడా. లేకపోతే ఇందాక నేను ఇందుకే చెప్పా. మిస్టేక్స్ జరుగుతున్నా తెలుసుకోవట్లే. మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రాంగ్ వేలో పోతాడు. సో మంచిదే. అలాగే ఎలిమినేషన్‌కి సంబంధించి అయితే లాస్ట్ రౌండ్ ఏంటంటే పృథ్వీ, అభయ్ ఉండబోతారు. లాస్ట్‌లో అభయ్ అయితే ఔట్ అయితాడు. పృథ్వీ అయితే సేవ్ అయితాడు. ఓటింగ్ ఆర్డర్ కూడా నేను క్లియర్‌గా ఈ వారం సోమవారం నుంచి చెబుతా ఉన్నా. ఇతను అభయ్ డేంజర్‌లో ఉన్నాడు. మధ్యలో ఒక దగ్గర 7కి జస్ట్ వచ్చాడు తప్ప పృథ్వీతో టఫ్ ఫైట్ అయితే ఉండింది. అలాగే వీళ్ళిద్దరితో పాటు నయనిక కూడా జారి కిందకొచ్చి ఫైనల్‌గా బొటాబొటీలో బయటపడిపోయింది ఆమె. అయితే ఈ అభయ్ చేసిన మిస్టేక్స్ సంచాలక్‌గా ఫెయిల్ అవ్వడం కావచ్చు, చీఫ్‌గా ఫెయిల్ అవ్వడం కావచ్చు, నాకు తెలిసి హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ ఏ భాషలో కూడా డైరెక్ట్‌గా బిగ్ బాస్ నిన్ను తిట్టి ఉండరు. సో అది ఖచ్చితంగా బయటికైతే రాంగ్‌గా వెళ్తుందది. అది మెసేజ్ ఇప్పుడు ఖచ్చితంగా ఇతనికి వార్నింగ్ ఇవ్వడమో, రెడ్ కార్డ్ అని తీయడమో, డోర్లు ఓపెన్ చేయడమో, ఇది రికార్డ్ క్రియేట్ చేస్తది. ఆఫ్‌కోర్స్ ఇతను రెండు సార్లు ఒక కంటెస్టెంట్ విషయంలో డోర్స్ ఓపెన్ చేసి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చని. అయితే తిట్టినందుకే కాదు, ఓటింగ్‌లో కూడా లీస్ట్‌లో ఉన్నాడు మెయిన్ అది. మరి ఓటింగ్‌లో కూడా లీస్ట్‌లో ఉండి ఆట కూడా ఆడను, నేను పక్కన కూర్చుంటాను, నన్ను పంపేసినా పర్వాలేదు, రూల్స్ పాటించను, పోనీ ఫెయిర్‌గా నేను ఇంతకుముందు అతను ఎందుకు ఎలిమినేట్ అయ్యాడని ఒక వీడియో పెడితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మొత్తం ఆయన గేమ్ అంతా ఎట్లా సాగింది డే 1 నుంచి ఎండ్ వరకని ఆ పాయింట్స్ మిస్ కాకండి. సో ఇన్ని తిట్టినాక మెంటల్ గాడు ఆయనకేమైతుందో, ఇంట్లో పెళ్ళాం కూడా ప్రతిసారి టాస్క్ మారుస్తున్నట్టున్నాడు. మళ్ళీ ఆళ్ళేదో మ్యానిపులేటింగ్ చేసి వాళ్ళకి ఏమంత అవసరం ఉండదు. నా వాయిస్ వేసి వేరే ముఖాలు వేసి లఫంగా ఎడిట్లు చేయకండి. అట్లా ఎడిట్ చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? 75 కెమెరాల ఫుటేజు అదే వచ్చినట్టుగా ఎడిటింగ్ చేసుకునేసరికి ఆళ్ళకి చుక్కలు కనబడతాయి. తెల్లారిపోద్ది ఒక్కొక్కళ్ళకి. అలాంటిది ఇంక ఇతను మార్ఫింగ్‌లు చేసి అంత అవసరం ఏముంటుంది వాళ్ళకి? అందుకే క్లియర్‌గా ఆయన చెప్పి నీ ముఖమే, నీ వాయిసే, ఇందులో బయాస్ లేదని. సో లఫంగా మాటలని, ఇంటర్వ్యూకెళ్ళి చెబుతున్నాను, ఇన్ని లిమిట్‌లెస్, బయాస్డ్ బిగ్ బాస్ అండ్ అందుకే హోస్ట్ కూడా నీ ఫేసే, నీ వాయిసే, లఫంగా మాటలు అన్నీ ఒకటి కాదు, 2 కాదని. సో ఇది తిట్టకుండా ఉండాల్సింది. అఫ్‌కోర్స్ ఆయన మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పినా దీనివల్ల ఏమైతదంటే రెస్పెక్ట్ లేకుండా పోతది. అందుకే అంటాడు రెస్పెక్ట్ లేకపోతే నా నుంచి సహించం మేము కూడా, టాలరేట్ కూడా ఉండదని హోస్ట్ చెప్పింది. అందుకే ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ దాన్ని బిగ్ బాస్ అంటే ఆ వాయిస్‌కి ఒక రెస్పెక్ట్ ఇచ్చి మూడేళ్ళకి వాయిస్‌తో పాపులర్ అయినవి ఓలేటి లక్ష్మి కరోనా టైంలో, అలాగే సృజన తిన్నావారా, సృజన వదిలేస్తావారా, ఆ 2 మనుషులు ఎట్టా ఉంటారో తెలియకపోయినా బాగా వైరల్ అయినవి, హిట్ అయినవి, సూపర్ డూపర్ హిట్ అయినవి ఆ 2. ఆటికి మించి బిగ్ బాస్. అవి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ బిగ్ బాస్ మొత్తం కంట్రీ వైడ్, వరల్డ్ వైడ్ ఇట్లా అయింది. సో దానికి ఎలా వచ్చిందో ఎలివేషన్, బిగ్ బాస్ వాయిస్ వింటేనేమో గంభీరంగా ఉంటది. ఆ పర్ఫెక్షన్ ఇట్ట సో అండ్ సో అని చెప్పి ఆ ఎలివేషన్ ఇంతమంది స్టార్స్ అన్ని లాంగ్వేజెస్‌లో పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా దాన్ని అలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ లేపారు దాన్ని. కంటెస్టెంట్స్ వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ బిగ్ బాస్ అల్టిమేట్, బిగ్ బాస్ సుప్రీం అని చెప్పేసి ఉంటారు. అలాగని వాళ్ళు ఎథిక్స్ మీరిపోయి ఏం చేసిర్రు.
వాళ్ళ గేమ్ని మంచిగా రసవత్తరంగా సాగించడానికి అన్ని రకాలుగా పరీక్షలు పెడతారు. ఎలాంటి దగ్గర ఎవరు ఎలా తట్టుకొని నిలబడ్డారు, ముందుకు వెళ్ళగలిగారు, గెలవగలిగారు, ఈ టాస్కులు ఆడుతూ ఆ పేషెన్సీ లెవెల్స్తో వాళ్ళ ఓర్పు సహనంతో ఉంటూ మాట జారకుండా అన్నింటిని తట్టుకుంటూ ఎదుర్కొంటూ ఏటికి ఎదురెదుకుంటూ ఫైనల్గా ఆడియన్స్ మనసులు గెలుచుకుంటూ కప్పు గెలుచుకోవడానికి వాళ్ళకి ఒక పెద్ద లెసన్ ఇది. సో ఇలాంటి దగ్గర అలా తిట్టడంతో మరి ఇన్ని ఓట్ల పరంగా ఎటు లీస్ట్లో ఉన్నాడు కనుక ఇంక పంపేయడమే బెటర్ అని రెడ్ కార్డు ఇచ్చి కాదు, ఓట్ల పరంగానే పంపిస్తారు, నో డౌట్. అయితే అక్కడ ప్రోమో ప్రకారం చూసుకుంటే ఎస్మి లేచి రిక్వెస్ట్ చేస్తుంది. మరి ఆయన ఫ్రెండ్స్ తర్వాత కూడా చేస్తారు. నిన్న సోనియా కూడా అనింది కదా, సారీ చెప్పరా, సారీ బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అని అట్ట. మరి ఇలాంటి వచ్చేటప్పుడు ఏ కంటెస్టెంట్ తోటి కంటెస్టెంట్స్ సపోర్ట్ చేస్తారు. ఓకే, ఎనివే అట్లా ఇప్పుడు అలాగే సోనియా గురించి కూడా కొద్దిగా మెత్తగా ఉంటున్నావమ్మా అని చెప్పేసి ఆమెకు కూడా కొద్దిగా వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే ఆమె కూడా పైగా నిన్న ఏం పేరైనా నిఖిల్ అభయ్తో చెబుతాడు కదా, నన్ను కంట్రోల్ చేసేస్తుంది, నన్ను రిస్ట్రిక్ట్ చేసేస్తుంది, నన్నులాగా ఉన్న ఒకటిలో కూర్చో, తిను, పడుకో, ఇవన్నీ ఆవిడ నాకు చెప్పడం ఏంటి, నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నా, నాకే ఇరిటేటింగ్ ఉంది, నన్ను కంప్లీట్ కంట్రోల్ బాగా డిస్టర్బ్ అయ్యాడు కదా, ఆ పాయింట్లో కూడా కావచ్చు, నువ్వెందుకు ఇంకొకరిని నొక్కి పెట్టి ఉంచడానికి నీ ఆటను వాడుకొని కావచ్చు, లేదా ఈమె కూడా మొదట వాళ్ళని ఎవరితో వాళ్ళు ఆడుకోవాలని చెప్పి ఇక్కడ మళ్ళీ వేరే వాళ్ళ ఆటలో ఎందుకు వేలు పెట్టడం, ఇంకొకరిని ఎందుకు అంత స్ట్రెస్ చేయడం, నీ ఆటను వాడుకో అని చెప్పి. అంటే ఈమె ఏమైతే చెప్పిందో పాటించట్లేదు. అప్పుడు గ్రూప్ గేమ్ అనేది ఇప్పుడు ఈవిడ కూడా అదే ఆడుతుంది కదా, దీని గురించి ఈవిడికి కూడా అయితే కోటింగ్ అయితే ఇవ్వబోతున్నారు హోస్ట్. మరి వెంటనే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకుండా. ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఫుల్ పంచాయతీ ఎక్కడ ఎవరిది ఏంటనేది పర్ఫెక్ట్గా అప్డేట్ చేసుకుందాం. సో నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ వస్తావని చాలా ఎర్లీగా ఇస్తామని మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి, లైక్స్ చేయండి. ఎందుకంటే నేను వేసిన చాలాసేపటికి మన వీడియోలు చూసాక వేసిన వాళ్ళు కూడా వ్యూస్ వస్తున్నాయి, ఇంకా నాకంటే ఎక్కువ వస్తున్నాయి. బికాజ్ ఆఫ్ మీరు అక్కడ ఎంకరేజ్ చేయడం వల్ల, నాకు లైక్స్ తక్కువ చేయడం వల్ల కావచ్చు. ఎక్కువ లైక్స్ కొట్టండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ.